चाचा चाबी थम गए हो। मैं मंदिर में साऊंगी। कौन थे? घर चली। ఓకే. హలో ఏంటలా చూస్తున్నావు? నీకు డ్రెస్ కొనాలిరా. ముందు నువ్వు ఉద్యోగం చేయి, తర్వాత కొని పెడతావు కానీ. చూడు ఎప్పుడు కొనాలో నాకు తెలుసు, నువ్వురా. నాకు బ్లూ కలర్ నచ్చదని నీకు తెలుసు కదా. అలాగేనండి, తమరే చూడండి. చండాలంగా ఉంది కదా. ఇది ఒక కలరేనా? బానే ఉంది కదా. ఆ చుడిదార్ ఏం బాగుంది. నువ్వు నీ టేస్ట్ బాగా చూసుకో. 230. ఇది తీసుకోనా? లేదు, అదే తీసుకోవచ్చు కదా. నువ్వు కొని వదలుచుకుంటే ఇది కొనివ్వు, లేకపోతే మాని. జేబులో డబ్బు లేకుండా ప్రేమించడం చాలా కష్టం సార్. కానీ నా అంజలి నా పరిస్థితి అర్థం చేసుకొని తనకి నచ్చిందని నచ్చలేదని చెప్పి వెళ్ళిపోయింది. పేదవాళ్ల ప్రేమల్లో ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఎన్నో ఉంటాయని ఆ రోజే నాకు అర్థమైంది. నేను వచ్చినప్పుడే చూస్తున్నాను. ఒక్కోసారి బాగా మాట్లాడుతున్నావు, ఒక్కోసారి మొహం తిప్పుకుంటున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంజలి? నీతో ఉండే ఈ నిమిషం సంతోషంగానే ఉంది ప్రభా. కానీ నీతో వచ్చినందుకు మా మావయ్య దగ్గర ఎన్ని మాటలు పడాలో తెలుసా? తలుచుకుంటేనే భయంగా ఉంది. నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడున్నావు సరే, చివరిదాకా నాతోనే ఉంటావా ఏంటి? ఉండవుగా. నేను కూడా మా అమ్మలాగే అవుతాననిపిస్తోంది. ఆగిపోయావే, రా. అంజలి, ఎందుకు అందరూ ఈ చెట్టుకు దండం పెట్టుకుంటున్నారు? అదా, ఇది వీళ్ళ నమ్మకం. ఈ చెట్టు కింద 300 సంవత్సరాల క్రితం ఎవరో ఒక స్వామీజీ కూర్చుని తపస్సు చేశారట. ఈ చెట్టుని తాకి మనసులో ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందని వీళ్ళ నమ్మకం. నువ్వు మనసులో ఏదైనా కోరుకుని మొక్కకు, ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడ కనిపించే ఆ చెట్టు, నా పక్కనే కూర్చున్న అంజలి దాదాపు ఒక్కటే సార్. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ చెట్టును తాకితే 300 ఏళ్ల క్రితం ఉన్న స్వామీజీని తాకినట్టుగా భావిస్తున్నారు. ఈరోజు తను నా పక్కనే కూర్చుంది. తన భుజం నా భుజానికి తగులుతోంది. తన శ్వాస నా చెవిని తాకుతూనే ఉంది. నాకు మీసాలు వచ్చే అనే విషయాన్ని మర్చిపోయి ఆ క్షణం మళ్ళీ నేను 7 ఏళ్ల ప్రభాకర్గా మారిపోయాను. ఒకవేళ అలా మిమ్మల్ని ఎవరైనా చిన్నపిల్లాడిగా మార్చేస్తే వాళ్ళని మీరేమంటారు సార్? దైవం సార్. ఏంటలా చూస్తున్నావు? ప్రభా, ఒక మాట. చిన్నప్పుడు మా నాన్న ఇదే కలర్లో ఒక పట్టుపరికిని కొనిపెట్టారు, గుర్తుందా? అచ్చ ఇలాంటిదే. నేను ఎన్ని రోజుల్లో కొనాలనుకుంటున్నానో తెలుసా ప్రభా? ఇదే కలర్, పువ్వుల డిజైన్తో పాటు. అదే మరి నువ్వు ఇక్కడికి వచ్చి కొనివ్వాలని రాసింది. ఎప్పుడు నేనే అబద్ధాలు చెప్తాను. తను నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతుంది. కానీ ఇప్పుడు తనే అబద్ధం చెప్పింది. నన్ను సంతోషపరచడానికి చెప్పిన ఒక చిన్న అబద్ధం. ఒకవేళ ఈ అబద్ధం అనేది లేకపోతే ఈ లోకంలో అందం, అద్భుతం అనే విషయాలే ఉండేవి కాదని నాకప్పుడు అనిపించింది. ఊరు వచ్చేసింది అనుకుంటా. ఎక్కడ దిగాలి? ఇక్కడ ఈ స్టాప్లో నేను దిగిపోతాను. తర్వాత స్టాపే బస్ స్టాండ్. అక్కడ నువ్వు దిగిపో. నువ్వు ఉండొచ్చు కదా. లేదు ప్రభా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మావికి తెలిస్తే తిడతాడు. అదే. పోనీ నన్ను మీ ఇంటి దాకా రమ్మంటావా? నీకెందుకు ఆశ్రమ? మళ్ళీ ఆ కొండలన్నీ ఎక్కి దిగి రావాలి. నేను వెళ్తానంటున్నానుగా. వస్తానంటున్నాను కదా. సరే. ఆగు ప్రభా, ఇక నేను వెళ్తాను. నేను నీతో ఇంకొంచెం దూరం వస్తాను అంజలి. ఎందుకు ప్రభా? వద్దు. మావి చూస్తే అనవసరంగా గొడవ అవుతుంది.
మీ మావయ్య మంచోడు కదా ఏంటి? ఆయన మంచి ఆయనే. నన్ను మా అమ్మని 4 ఏళ్ళుగా చూసుకుంటున్నారు కదా. కొంచెం కోపం ఎక్కువ అంతే. నేను బయలుదేరినా? ఇంకో 10 రోజుల్లో చదువు పూర్తవుతుంది. ఊరికి వెళ్ళగానే నాన్నతో చెప్పి నిన్ను అమ్మని తీసుకెళ్ళిపోతాను. ఈలోగా నాకేదో ఒక ఉద్యోగం వస్తుంది. నిజంగానే చెప్తున్నావా? వెళ్ళరానా? తీసుకో. వెళ్ళొస్తానే. అంజలి, నీ చుడిదార్. నేను ఇంకొంచెం దూరం నీతో రానా? వద్దు ప్రభా, నేను వెళ్తాను. సరేనా? నువ్వు జాగ్రత్త. వెళ్ళొస్తాను. నేను ఊరికి తిరిగి వెళ్ళగానే నా జీవితంలో 2వ ఉత్తరం నా కోసం ఎదురు చూస్తూ ఉంది. అది మా నాన్న మరణాన్ని తెలియచేసింది. ఆ తర్వాత వైజాగ్లో ఉద్యోగం కోసం ఒక రికమెండేషన్ లెటర్తో వెళ్ళాను. 6 కిలోల గోధువులు మరపట్టించి సైజ్ తెలియని ఒక విస్పర్ ప్యాకెట్ కొని తెలుగు మాస్టర్ ఉద్యోగాన్ని సంపాదించాను. రే కృష్ణ, ప్రభాకర్ మాట్లాడుతున్నాను రా. చెప్పరా. నాకు ఇక్కడ ఉద్యోగం దొరికిందిరా. సూపర్ రా. నా కోసం భీమిలీలో ఉద్యోగం వెతకొద్దు కానీ నువ్వు వీలు చూసుకొని ఇక్కడికి రా. రే నాకు లైన్ కట్టేలా ఉంది కానీ పెట్టేస్తాను. నీకు ఎప్పుడు జీతం? అది 5వ తారీఖేమోరా. అయితే 5వ తారీఖు పొద్దునే వచ్చేస్తాను రా. నువ్వెప్పటికీ మారు. సరే పెట్టేస్తాను రా. ఈ సిటీకి మీరు కొత్తగా వచ్చారు, మీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. 3వ ఫ్లోర్ లో మెస్ ఉంది. ఎక్కడానికి కొంచెం కష్టమైనా ఆంటీ కొట్టు కదా, టాప్ లేచిపోతుంది. హాయ్ స్టెల్లా. హాయ్ గోపాల్. సార్ ఎవరు? సార్ ప్రభాకర్, తెలుగు మాస్టారు. నమస్కారం అండి. మన మ్యాన్షన్ కి న్యూ ఎంట్రీ. తెలుగులోనే కాదు అన్నిట్లోనూ మంచు రసికుడు. ఎవరు? మీ క్లాస్మేటా? క్లాస్మేటా? స్టెల్లా తిరుగు. మా ఊళ్ళో ప్లాస్టిక్ పూ పెట్టుకున్న అమ్మాయిని పిట్ట అంటాం. ఇక్కడైతే కేసు. మీ అచ్చ తెలుగులో చెప్పాలంటే వేశ్యా. సార్ తప్పుగా అనుకోకండి, నేను కొంచెం ఓపెన్ టైప్. మీరు అలా నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మెస్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ నేను లాగిన్ చూస్తాను. సార్ ప్రభాకర్ సార్. నమస్తే సార్. రండి. నమస్కారం. రండి సార్, అటువైపు నుంచి రండి సార్. మీరు? నేను మీ మ్యాన్షన్లోనే ఉంటాను సార్. రండి సార్, కూర్చోండి. కూర్చోండి సార్. థ్యాంక్స్ అండి. నా పేరు సూర్యనారాయణ, కార్ బ్రోకర్ని. మొన్నే తెలిసింది మీరు తెలుగు మాస్టర్ అని. మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో నేను తెలుగు చదువుకున్నందుకు సంతోషపడే మొదటి వ్యక్తి ఖచ్చితంగా మీరే. మ్యాటర్ అది కాదు సార్. మీరు తెలుగు చదువుకున్నారు, కవితలు, పద్యాలు, పాటలు ఇవన్నీ రాస్తారు కదా. ఏదో కొంచెం. నాకు హెల్ప్ చేయండి సార్. ఎంతసేపటి నుంచి రాసినా రాయలేకపోతున్నాను. లవ్ లెటర్. అయ్యో వద్దండి. లవ్ లెటర్ సార్ ఏంటి సార్, తెలుగు చదువుకున్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు, గడ్డం కూడా ఉంది. ఈ కాలంలో కూడా ఇంకు పెన్నుతో రాస్తున్నారు. మీరు రాయకపోతే ఎలా సార్? నా కోసం కొంచెం రాసివ్వండి సార్. అది ఇదిగోండి పెన్ను. వద్దు, పర్లేదు, నా దగ్గర ఉంది. అంజలికి రాయాల్సిన అన్ని మాటల్ని కలిపి అతనికి ఒక ఉత్తరం రాసిచ్చాను. ఆ ఉత్తరం వల్ల అతనికి మంచి జరిగితే నా అంజలి నాకు దక్కుతుందని ఒక చిన్న నమ్మకం, అంతే.